హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఇక ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 24 ఫిబ్రవరి 2026, 24 ఫిబ్రవరి 2026. సో ఈరోజు మంగళవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో దయచేసి తప్పనిసరిగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో నక్షత్రాలను కూడా వివరించడం జరుగుతుందన్నమాట. తప్పనిసరిగా లాస్ట్ వరకు క్లియర్‌గా చూడండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియచేయండి. సో ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు మొదటి జామ్ అనేది రోజు నడుస్తూ ఉంటుందండి. సో ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకిడాగ రంగులు అనమాట. సో కాకిడాగ రంగులు అనేవి ముసుగులకి, జోళ్ళకి, అలాగే అండి రంగుల మీదకి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడాగ అనమాట. గట్టి కాకిడాగలను ఉపయోగించుకోండి. గట్టి కాకిడాగల్లో కుసు వచ్చేసరికి ఖచ్చితంగా నల్ల కుసు ఉండేటట్టుగా చూసుకోండి. కుసు నలుపున్నటువంటి కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ముసుగు రంగుకి పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే కాకిడాగని ముసుగు రంగులో వేసుకునేటప్పుడు కంపల్సరీగా 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యలో కాకిడాగలకి ముసుగు రంగు అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యలోనే మనం కాకిడాగలను పెట్టుకున్నట్లయితే 100% సక్సెస్ రేట్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ కాకిడాగల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కోడి చూపు అనేది ఉండకుండా చూసుకోవాలండి. కోడి చూపుడేని కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జామ్లో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధకాకులు, కాకిడాగలు, కాకి పింగళాలు, అలాగే డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, అలాగే పసిమిగల కాకి డేగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసిమిగల కాకి డేగలు అనమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో ఇన్ని కూడా వాటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఓడిపోయే రంగుల్ని. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలండి. అలాగే రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి రెండవ జాము స్టార్ట్ అయ్యి ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది కంటిన్యూ అవుతుందండి. అలాగే ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, అలాగే పింగళాలు అనమాట. నెమళ్ళకి, పింగళాలకి ఈ జామ్లో విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగళ అండి. సో నెమలి పింగళ రంగుల్ని ముసుగు రంగుకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పింగళ రంగుల్లో కోడి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి. కోడి చూపు లేని నెమలి పింగళాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఇటువంటి నెమలి పింగళాలని మనం పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈ జామ్లో పర్ఫెక్ట్ టైం వచ్చేసరికి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో మనం వేసుకున్నట్లయితే మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో ఇది ముసుగు రంగు టైమింగ్ అనమాట. పర్ఫెక్ట్ టైమింగ్ అనేది చెప్తున్నాను. అలాగే ఈ గెలిచే రంగుల్ని జాము మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూపులకు వచ్చేసరికి జాము మొత్తం కూడా ఈ గెలిచే రంగుల్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, అలాగే నెమలి కక్కెరలు, శుద్ధ నెమళ్ళు, పసింగల సేతువాలు, ఎర్రపొట్ల సేతువాలు, డేగ పింగళాలన్నమాట. సో ఇన్ని కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి కాకులు, శుద్ధ కాకులు, నలుపు మించిన డేగలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడికాకి డేగలు అనమాట. సో ఇన్ని కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో జామ్ వచ్చేసరికి ఉదయం 8 గంటల 20 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు జామ్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈ జామ్ మొత్తం కూడా చూపులకైతే అన్ని రంగులను కూడా ఉపయోగించుకోవచ్చు అండి. అలాగే నేను ముసుగు రంగును కూడా మీకు పర్ఫెక్ట్ టైమింగ్ అయితే చెప్పడం జరిగింది. నెమలి పింగళాలని ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్యలో పర్ఫెక్ట్గా మనం ముసుగులకైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు అనమాట. సో ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి డేగలకి విజయావకాశం అనేది అధికంగా ఉంటుందండి. సో ఇక ముసుగు చూసుకున్నట్లయితే కోడి డేగ రంగు అనేది ముసుగుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జోళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ కోడి డేగ రంగుల్లో మ్యాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. కోడి చూపు అంటే
లోపల కుసి తెలుపు అలాగే రెక్కల్లో కానీ ఏకల్లో కానీ తెలుపు ఏకలు అనేవి ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. కుసి నలుపు మాత్రం ఉండకూడదండి. నలుపు ఏకలు అనేవి లేకుండా చూసుకోనండి. కుసి తెలుపు ఉండేటట్టుగా చూసుకోండి. అటువంటి కోడి డ్యాగన్లే ముసుగులకి జోడుకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ముసుగు రంగు వేసుకునే పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసరికి 11:30 నుంచి 12:30 వరకు, అంటే ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ముసుగు టైమింగ్ వచ్చేసరికి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట. సో మ్యాక్సిమం గెలిచేటటువంటి టైమింగ్ అనమాట. ముసుగు రంగుకు మాత్రమే టైమింగ్ అండి ఇది. సో మిగతా గెలిచే రంగులన్నింటినీ కూడా జామ్ మొత్తం కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డ్యాగలు, కోడి డ్యాగలు, మిరపపండు డ్యాగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, అలాగే తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, చింతపండు రంగు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పొలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో ఇన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇన్ని కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే 4వ జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:15 నుంచి జాము స్టార్ట్ అయ్యి సాయంత్రం 3:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకులు అలాగే నెమళ్ళు అనమాట. కాకులకి నెమళ్ళకి ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయండి ఈ జాము మొత్తం కూడా. సో ఈ కాకులు అలాగే నెమళ్ళు రంగుల్లో మ్యాక్సిమం పింగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. గౌడు చూపు లేని కాకినేమల్ని మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో అలాగే ఇప్పుడు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకినేమల్ని మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అండి. సో పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే మనం కాకినేమల్ని ముసుగు రంగు వేసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఈ జాములో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మనం పర్ఫెక్ట్గా కాకినేమల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మ్యాక్సిమం విన్నింగ్ పర్సంటేజ్ ఉంటుందన్నమాట ఆ టైంలో. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో కాకినెమలిని మనం ముసుగులకి జోలికి పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవచ్చు అండి. సో అలాగే ఈ కాకినెమలి రంగుల్లో మ్యాక్సిమం కుసి వచ్చేసరికి నల్ల కుసి ఉండేటట్టుగా చూసుకోండి. కుసి నలుపున్నటువంటి కాకినెమలిని మాత్రం మనం ముసుగులకి జోలికి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, అలాగే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర, కోడి అబ్రాసులు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పొలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి డేగలు అనమాట. సో అన్ని కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో గెలుపులో ఉన్నటువంటి ఏ రంగునైనా సరే, ఓటమిలో ఉన్నటువంటి ఏ రంగు మీదైనా సరే మనం పోటీ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో గెలిచే రంగులు అన్నీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే ముసుగు రంగుని మనం ఏ టైంలో పెట్టుకోవాలనేది మీకు ఇక్కడ క్లియర్గా టైంతో సహా చెప్పడం జరిగిందండి. అలాగే 5వ జాము చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి 6:20 వరకు ఈ జాము అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి పెంగళాలు అనమాట. కోడి పెంగళాలని ముసుగులకి జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే అన్ని రంగుల మీద కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. సో ఈ కోడి పెంగళ రంగుల్లో కుసి వచ్చేసరికి తెల్ల కుసి ఉండేటట్టుగా చూసుకోండి. కుసి తెలుపున్నటువంటి కోడి పెంగళాలను మాత్రం మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ కోడి పెంగళ రంగుల్లో ముసుగును మనం ఉపయోగించుకునేటప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే 4:30 నుంచి 5:30 మధ్యలో పర్ఫెక్ట్గా మనం ఈ కోడి పెంగళ రంగులను అయితే ముసుగులకి జోలికి ఉపయోగించుకోవచ్చు. ఆ టైమింగ్లో ఎక్కువగా విజయావకాశం ఉంటుందన్నమాట. కోడి పెంగళ రంగులకి ముసుగులకి చాలా బాగా పనిచేస్తుంది ఆ టైంలో. అలాగే మిగతా గెలిచే రంగులన్నింటినీ కూడా జాము మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు అండి. చూపులకు గెలిచేటటువంటి రంగులన్నింటినీ కూడా జాము మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పిన టైమింగు ఓన్లీ ముసుగు రంగు మాత్రమే టైమింగ్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కోడి కక్కెరలు, కోడి పొలాలు, సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి కాకులు, కాకి పోలాలు అనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో ఈ చూపులకు గెలిచేటటువంటి రంగుల్ని జాము మొత్తం కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 6:20 మధ్యలో చూపులకు మాత్రం వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నల్లకట్ట రసంగులు, అలాగే రసంగి డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో.
అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కోడికాకులనమాట. కోడికాకుల్ని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్‌లో చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే సుద్దకాకులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడికాకి నెమలండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్‌లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే సుద్ద డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర పోలాలు, పండు డేగలనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్‌లో. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 గంటల 10 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లబొట్ల సేతువాలనమాట. నల్లబొట్ల సేతువాలని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే సుద్ద డేగలు, పండు డేగలు, ఎర్రబోర సేతువాలు, కాకి డేగలు, పచ్చకాకులనమాట. సో ఇన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే నెమళ్ళు, కాకి నెమళ్ళు, కోడికాకి నెమళ్ళు, నెమలి పింగళాలనమాట. సో ఇన్ని కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులనమాట ఈ జామ్‌లో. అలాగే చివరగా ఎనిమిదో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 గంటల 15 నిమిషాల నుంచి అర్ధరాత్రి 1:20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్‌లో ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు కాకి పొలాలనమాట. కాకి పొలాలని ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే చూపులకు గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళాలు, నల్ల కక్కెరలు, కాకి డేగలు, శుద్ధ డేగలనమాట. సో ఇవి కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే పసింగల సేతువాలు, కోడినెమళ్ళు, గరిడ మైలాలు, ఎర్ర అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్‌లో. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే ఉత్తర దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని ఉత్తర దిక్కు నుంచి దక్షిణం వైపుగా వదులుకున్నట్లయితే ఈరోజు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని ఈరోజు వదులుకోవాలండి. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి 2 నక్షత్రాలు ఉంటాయన్నమాట. మొదటిది కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కృత్తికా నక్షత్రం ఉంటుందన్నమాట. కృత్తికా నక్షత్రంలో గెలిచే మరి ఏవడ రంగులు వచ్చేసరికి పిచ్చికొన్నే గౌడి మీద నెమలి, ఎర్రపొడ కోడి, పింగళ రంగులు ఉడిపోతాయి. ఎర్రకాకి మీద నల్లకాకి రంగు అయితే ఉడిపోవడం జరుగుతుంది. కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉంటుందన్నమాట. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ఉంటుందండి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఉంటుందన్నమాట. రోహిణి నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు వచ్చేసరికి నెమలి మీద ఎర్ర మైల, నల్ల మైల అనే రంగులు ఉడిపోతాయి. కాకి మీద కోడి, డేగ, ఎర్రకోడి రంగులు ఉడిపోతాయి. పింగళ మీద ఎర్రగౌడు, డేగ, కోడి అనే రంగు అయితే ఉడిపోవడం జరుగుతుందండి. రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్‌గా చూసి వంతులు వేసుకోండి.